హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మంచు మోహన్ బాబు గారికి సుప్రీంకోర్టు అయితే షాక్ ఇచ్చింది సార్. ఆయన విచారణకు హాజరు కాకుండా స్టే విధించాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఒక కేసు విషయంలో. లేదు, మీరు విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా చెప్పేసింది. మరి ఏ కేసుకు సంబంధించి జరిగింది, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి సార్ ఈ కేసులో? ఫీజు రీఎంబర్స్మెంట్ కావడం లేదు అని ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో, అంటే అది యాక్చువల్గా అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే, అప్పుడు కూడా 3 పార్టీలు ఉన్నాయి ప్రారంభంలో. 2014లో గెలిచినప్పుడు భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే అది. ఆ తర్వాత సగం పరిపాలనా కాలం ముగిసిన తర్వాత నెమ్మదిగా పవన్ కళ్యాణ్ బీజేపీ పక్కకి వెళ్ళిపోవడంతో తెలుగుదేశం ప్రభుత్వం సోలోగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి రోజుల్లో ఎన్నికల ముంగిట ఎన్నికల కోడ్ అమలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈయన ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ తాలూకా డబ్బులు విడుదల చేయటం లేదు, దానివలన కాలేజీలు చాలా సఫర్ అవుతున్నాయి అని చెప్పి తన విద్యా సంస్థల తరఫున తల్లిదండ్రులతోనూ అలాగే విద్యార్థులతోనూ కలిసి ఓ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అది ఎలక్షన్ కోడ్కి ఉల్లంఘన అయినట్టుగా భావించి ఆయన మీద కేసు నమోదు చేయటం జరిగింది. దానికి సంబంధించి విచారణకు హాజరు కమ్మని ఆయనకి నోటీసులు రావటం, అలాగే కోర్టుకు వెళ్ళింది ఆ కేసు. దీని మీద ఆయన కంటెస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. అయితే అక్కడ కూడా ఆయనకి చెప్పింది ఏంటంటే, మీరు కింది కోర్టుల్ని కింది వ్యవస్థల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, అక్కడ మీరు వాళ్ళు విచారణకు పిలిచారు, విచారణకు వెళ్ళి మీ దగ్గరున్న సమాచారం చెప్పండి, అది కాన్స్టిట్యూషనల్గా వైలేషన్ అవునా కాదా అనేది జడ్జి చేయడానికి ఎలాగూ కోర్టులు ఉన్నాయి. మీ వెర్షన్ మీరు చెప్పండి, వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం చేసిన అరెస్టు లేకపోతే ఆ టైంలో అంటే కస్టడీలోకి తీసుకుని వదిలేస్తున్నట్టున్నారు, వీళ్ళ పేర్లు అవి రాసుకుని పంపించేస్తారు బైండ్ ఓవర్ లాంటి చిన్న కేసు పెట్టి. అయితే ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అనేది రావడంతో దీని స్థాయి పెరిగింది. నిజంగానే ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా రాదా అనే దానికి సంబంధించి విచారణ జరిగిన తర్వాత విచారణ జరిపిన రిపోర్టును బట్టి నిర్ణయం తీసుకుంటుంది కోర్టు. దానికి అవకాశం లేకుండా నేను అసలు విచారణకే హాజరు కాను అంటే ఎలా కుదురుతుంది? పైకోర్టు అయినా ఎలా డెసిషన్ ఇస్తుంది? ఈయన ఆలోచించాలి కదా ముందు. కానీ లాయర్లు చెప్తారు పైన కేసు అయిపోతుంది, ఏం పర్లేదు, నేను క్వాష్ చేయించేస్తానని చెప్పి చాలామంది లాయర్లు క్లయింటులను ముగ్గులోకి దింపుతారు. కానీ జనరల్గా కోర్టు బిహేవియర్ ఎలా ఉంటుందంటే, కింది కోర్టులో కానీ లేకపోతే కింది వ్యవస్థల్లో కానీ కేసు వ్యవహారం పోలీస్ స్టేషన్ స్థాయిలో ఉంటే పోలీస్ స్టేషన్ స్థాయిలోనే, విచారణకు హాజరు కాకుండా మేము అడ్డుకుంటామని ఏ కోర్టు చెప్పదు. ఖచ్చితంగా విచారణకు హాజరై తీరవాలని తీరి వీళ్ళ స్టేట్మెంట్స్ ఏంటనేది రికార్డ్ చేసుకుంటారు, అంతకుమించి ఏముండదు. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు, 4-5 ప్రశ్నలు అడుగుతారు, వాటికి సమాధానాలు రాబడతారు, అది ఒక దర్యాప్తుగా రాసుకుంటారు వాళ్ళు. తర్వాత ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు, పంపించేస్తారు. అంతకుమించి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. అది పెద్ద క్రైమ్ ఏం కాదు కాబట్టి అక్కడ ఫిజికల్ క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యి లేదు, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన మాత్రమే ఉంది. కాబట్టి వాళ్ళు క్లియర్గా చెప్తారు ఇది ఎందుకు ఉల్లంఘన అయింది అనేది. అప్పుడే చెప్పుండేవారు వీళ్ళు ప్రాపర్గా అప్రోచ్ అయి ఉంటే. అలా కాకుండా వీళ్ళు కోర్టులో తేల్చేసుకుందాం, క్వాష్ చేయించేద్దాం అనే ప్రయత్నాలు చేస్తారు. ఒక దశలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది కోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి. ఆయన అరెస్ట్ అయినప్పుడు బెయిల్ పిటిషన్లు సిబిఐ కోర్టులో వేస్తే అక్కడ రిజెక్ట్ అవ్వటమో ఏదో ఒకటి జరగల, అలా బెంచ్ మీద పెట్టుకుని ఉంచేవాళ్ళు. ఈయన ఈ లోపల లాయర్ల మాటలు విని హైకోర్టుకి సుప్రీంకోర్టుకి పిటిషన్లు పెట్టడం మొదలు పెడితే నెగిటివ్ జడ్జిమెంట్స్ వచ్చినాయి సుప్రీంకోర్టు నుంచి. మీరు కింది కోర్టులో కంటెస్ట్ చేసి అక్కడ ఒక డెసిషన్తో రావాలి కదా ఇక్కడికి. ఆ డెసిషన్ తప్ప ఒప్ప అనే దాని మీద, దాని మెరిట్స్ డిమెరిట్స్ మీద ఇక్కడ చర్చ జరుగుతుంది. అసలు ఏ పాయింట్ లేకుండా మీరు తీసుకొచ్చి అసలు నేరుగా కేసు వద్దు అన్న పద్ధతిలో పై కోర్టులను అప్రోచ్ అవ్వటం అనేది ఎలా కరెక్టు? అది కింది కోర్టుల పనితీరుని నిరుత్సాహపరిచేటువంటి ధోరణి అవుతుంది ఒకవేళ ఇలాంటి కేసులు అడ్మిట్ చేసుకుంటే అని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కేసులో అయినా అంతే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు వాళ్ళు. మీరు కింది స్థాయిలో జరిగేటువంటి విచారణలకి వాటికి హాజరై వాళ్ళు ఒక నివేదిక కోర్టుకు సమర్పిస్తే ఆ నివేదిక ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తప్పని మీరు ఫీల్ అయితే
ఆ టోటల్ ఫైల్ పట్టుకొని ఒక అప్పీల్కి రండి. అది కూడా ఇంకా స్టేజ్లు ఉన్నాయి, హైకోర్టులో వేసుకోవాలి, హైకోర్టులో కూడా అలాంటి జడ్జిమెంటే వస్తాయి. అప్పుడు దాని మీద కంటెస్ట్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో ఈ మెరిట్స్ డిమెరిట్స్ అవి కోర్టు బాగానే పరిశీలించింది అని న్యాయమూర్తుల ధర్మాసనం భావిస్తే కేసు కొట్టేస్తుంది అప్పుడైనా కానీ. లేదు వీళ్ళు చెప్తున్నటువంటి గ్రౌండ్ ఉంది, అక్కడ జరిగినటువంటి వ్యవహారంలో ఏదో తప్పు దొర్లింది అని గనక సూచనప్రాయంగా అనిపించిన కేసుని అడ్మిట్ చేసుకుని అక్కడ మళ్ళీ తిరిగి విచారణ జరుగుతుంది. ఆ విచారణలో మళ్ళీ వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ అవి చెప్పుకొని మొత్తానికి కోర్టుని గనక మెప్పించగలిగితే ఓ పాజిటివ్ జడ్జిమెంట్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని సహనం ఉత్తమం. అంటే బైపాస్ చేసి ఎప్పుడైతే పై కోర్టులకు వెళ్తారో, పై కోర్టులకు వెళ్ళినప్పుడు కింది కోర్టులను బైపాస్ చేశారనే దాన్ని కూడా ఒక క్రైమ్గానే కోర్టు ఆలోచిస్తుంది. ఎవరు వెళ్ళినా, ఎవరు బైపాస్ చేసి వెళ్ళినా. పోలీసులు వచ్చి నా విచారణకు రావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి, ఇప్పుడు ఏదో కృష్ణా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఉన్నవాడికి నోటీసులు ఇస్తారు పోలీసులు, బాబు నువ్వు రేపు పొద్దున ఎస్పీ ఆఫీస్కి వచ్చి కనబడాలి, నీ మీద ఒక చిన్న కేసు ఉంది, దానిలో విచారణ జరుపుతామంటే అక్కడి నుంచి మచిలీపట్నం వెళ్ళి అక్కడ స్టేషన్కి హాజరైపోతే సరిపోతుంది. వాళ్ళు స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకుంటారు, 4-5 ప్రాథమికమైన ప్రశ్నలు అడుగుతారు, అంతే. అంతకుమించి ఇబ్బంది ఉండదు. కానీ అలా కాకుండా ఢిల్లీ దాకా వెళ్ళి నా మీద ఈ కేసు ఉండకూడదు, క్వాష్ చేయండి అని పిటిషన్ వేస్తే అది కోర్టు పట్టించుకోవాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే కింద జరిగేటువంటి విచారణని బైపాస్ చేయడాన్ని కోర్టు ధిక్కరణగాను విచారణకి వ్యతిరేకంగా వీళ్ళు వ్యవహరిస్తున్నట్టుగాను భావిస్తే అది నెగిటివ్ ఒపీనియన్గా మారుతుంది. అందుకని ఇలాంటి అతి చర్యలు చేయకుండా ఉంటే మంచిది. కోర్టు పట్ల ఎంత వినయంగా ఉంటే అంత మంచిది. మీరు కోర్టు పట్ల ఎంత వినయంగా ఉన్నారనేది కూడా రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు ఆధారంగా మీ భవిష్యత్తులో మీ కేసు విచారణ జరిగినప్పుడు నిర్ణయం రావడంలో కానీ, లేకపోతే ఫర్దర్గా మీరు అప్పీల్కి వెళ్ళినప్పుడు మీ అప్పీల్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు కానీ మీ ట్రాక్ రికార్డు ఉపయోగపడుతుంది. అది లేకుండా మీరు కోర్టుల్ని బైపాస్ చేసి పిటిషన్లు వేసుకుంటూ వెళ్ళిపోతే ప్రమాదం. అది చంద్రబాబుకి ఇబ్బందికరంగానే మారింది. ఇప్పుడు మోహన్ బాబు విషయంలో కూడా అదే చెప్పింది కోర్టు. మీరు కింది స్థాయిలో విచారణలకు హాజరు కాకుండా కేసులు ఎత్తేయమని సుప్రీంకోర్టు దాకా డబ్బులు ఉన్నాయి కాబట్టి వచ్చేస్తే కుదరదు. ప్రొసీజరల్ ఇది వైలేట్ చేయడానికి అవకాశం లేదు. అది కాన్స్టిట్యూషన్ని అవమానించినట్టుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళిపోయి అక్కడ విచారణకు హాజరవ్వండి. చాలా సందర్భాల్లో చెప్తారు, మీరు కింది కోర్టులో బెయిల్ మూవ్ చేయకుండా స్ట్రైట్ అవే హైకోర్టుకి ఎందుకు వచ్చారని హైకోర్టు మందలించిన సందర్భాలు అనేక ఉన్నాయి. అందుకని కోర్టుల్ని అంటే బైపాస్ చేయడాన్ని కోర్టు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటారు వీళ్ళు. లాయర్లు చెప్తారు 100, కానీ వీళ్ళకు ఒక ఆలోచన ఉండాలి కదా, అది ప్రమాదం. ఈరోజు జరిగింది అదే. సుప్రీంకోర్టులో మోహన్ బాబు గారికి చుక్కెదురు అని చెప్పి టైటిల్స్ పెడుతున్నారు కానీ